మమ్మీ దగ్గర పోతాను డాడీ అని చెప్పిండు. టూ డేస్ లో మనం ఇక్కడ అందరం ఇక్కడ ఉంటాం డాడీ అని చెప్పిండు. నేను నైట్ ఫోన్ చేసిండు. ఒకే ఒక్క ప్రమాదం ఆ తండ్రి కడుపు కోతను మిగిల్చింది. ఆ తండ్రికి తీరని శోకాన్ని మిగిల్చింది. తన కొడుకు ఎన్నో ఆశలతో, ఎన్నో అద్భుతమైనటువంటి కలలతో జీవనాన్ని కొనసాగిస్తాడనుకున్నటువంటి ఆ కన్న కొడుకు కారు ప్రమాదంలో ఊహించని విధంగా మరణించినటువంటి తీరు ఆ తండ్రి తట్టుకోలేకపోతున్నాడు. రాత్రి జరిగినటువంటి ఒక భారీ ప్రమాదం కారులో ఉన్నటువంటి 4 విద్యార్థులను స్పాట్లోనే మరణించేలా చేసినటువంటి ఘటన ఇప్పుడు తీవ్ర విషాదంగా మారింది. మొత్తం 5 విద్యార్థులు, చాలా చిన్న వయసు ఉన్నటువంటి విద్యార్థులు, చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, అంతా స్నేహితులు, హ్యాపీగా వెళ్తున్నారు వారు ఒక ప్రాంతానికి. అంతా బాగానే ఉంది. కారులో వెళ్తున్న సందర్భంలో ఊహించని ప్రమాదం. కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. స్పాట్లోనే అందులో ఉన్న 4 విద్యార్థులు, బీబీఏ చదువుతున్నారు, 4 విద్యార్థులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొక విద్యార్థిని తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలైంది. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న ఆ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల రోదనలు మిన్నంటిపోయాయి. ఆ యొక్క మృతుల కుటుంబాలు అక్కడికి వచ్చి వారి మృతదేహాలను చూసి గుండెలు అవిసేలా విలపిస్తున్నాయి. నా కొడుకు హీరో అవుతాడనుకున్నాడు, హీరో అవుదామనుకున్నాడు, రోజు జిమ్కు వెళ్తాడు, మంచిగా తన యొక్క బాడీ ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేసుకున్నాడు, తొందరలోనే ఒక సినిమాలో నటించేటువంటి అవకాశం కూడా ఉండేది, హీరోగా తనని స్క్రీన్ మీద, పెద్ద స్క్రీన్ మీద చూసి విజిల్ వేస్తామని చెప్పేసి కలల కన్నా ఆ యొక్క తండ్రి ఆశలు బుగ్గిపాలైపోయాయి. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఆ సూర్య తేజ ఈరోజు విపత్కర పరిస్థితులలో ఆ యొక్క కారు ప్రమాదంలో మృతి చెందాడు. సూర్య తేజతో పాటు మిగతా 3 తన స్నేహితులు కూడా ఈ కారు ప్రమాదంలో మరణించినటువంటి ఘటన పూర్తిగా వారి కుటుంబాలలో తీరని శోకాన్ని నింపింది. నిన్న రాత్రి వరకు కూడా వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే వరకు కూడా హ్యాపీగా ఉన్నారు. ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. బయటకు వెళ్ళొస్తామని చెప్పి తల్లిదండ్రులకి అలా సరదాగా వెళ్ళారు. ఆ సరదానే ఇప్పుడు తీరని విషాదంగా మారింది. కారులో వెళ్తున్న సందర్భంలో ఊహించని పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4 విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న ఆ తండ్రి ఏం చేయాలో అర్థం కావట్లే, గుండెలు అవిసేలాగా బాదుకుంటున్నాడు. అక్కడ తన కొడుకు బాడీని చూసి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదంటూ తన గుండెలు బాదుకుంటూ అతను చేస్తున్నటువంటి ఆర్తనాదాలు అక్కడున్న వారందరినీ కూడా పూర్తిగా కన్నీటి పర్యంతంలోకి తీసుకువెళ్తున్నాయి. నా కొడుకు జిమ్కి వెళ్తాడు, రోజు మంచిగా హీరో అవుదామనుకున్నాడు, టాలీవుడ్లోకి ఎంట్రీ ఇద్దామనుకున్నాడు, సిల్వర్ స్క్రీన్ పైన, వెండి తెర పైన అద్భుతంగా తనని చూసేటువంటి అవకాశం మాకు దొరికేది అని చెప్పేసి కలలు కన్నారు ఆ తల్లిదండ్రులు. కానీ అది ఆ ప్రయత్నం వైపు వెళ్ళకముందే పూర్తిగా వారి ఆశలు అడియాశలు అయిపోయాయి. తన కొడుకు ఇంత చిన్న వయసులోనే మృతి చెందడం ఆ తండ్రికి పూర్తిగా తీరని శోకాన్ని మిగిల్చింది. అందుకే అతను రోధిస్తున్నటువంటి తీరు కూడా మనం చూసాం. మాట్లాడలేకపోయాడు. కాసేపు మాట్లాడినా కూడా తన కొడుకు నిన్ననే మాట్లాడాడు. కలుస్తా నాన్న అని చెప్పేసి అన్నాడు. ఆల్రెడీ అమ్మ దగ్గరికి వెళ్తున్నాను, కలుస్తా నాన్న అని చెప్పేసి ఆ తండ్రితో చెప్పినటువంటి మాటలే చివరి మాటలుగా మారిపోయాయి. తన తండ్రి తిరుపతికి వెళ్ళి నిన్ననే వచ్చాడంట, 3 రోజుల పాటు తిరుపతిలో ఉండి. కానీ తన కొడుకు ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్తాడని చెప్పేసి ఏమాత్రం ఊహించలేదు. రోజు మాదిరిగానే హ్యాపీగా కాలేజీకి వెళ్తున్నాడు, ఒకవైపు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాడు. తన డ్రీమ్ అయితే ఏదైతే ఉందో, హీరో కావాలని చెప్పేసి కలలు కన్నాడు ఆ వ్యక్తి. అందుకు తగ్గట్టుగా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడో సూర్యతేజ్. హీరోకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఉన్నాయి. మంచిగా తను మెయింటైన్ చేసుకుంటున్నాడు బాడీని కూడా. రోజు జిమ్కి వెళ్తున్నాడంట. అద్భుతంగా ఒక హీరోకు ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా నేను పెంపొందించుకోవాలి, హీరోలాగా గ్లామర్ పెంచుకోవాలి, హీరోలాగా యాక్టింగ్ చేయాలి, వెండి తెరపైన అద్భుతమైనటువంటి యాక్టింగ్తో నేను ఒక స్టార్గా మారాలని చెప్పేసి ఎన్నో కలలు కన్నటువంటి ఆ యువకుడు ఈరోజు పూర్తిగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఘటన. ప్రమాదం ఎప్పుడు ఏ రకంగా ఎలా ముంచుకు వస్తుందో తెలియదు, కానీ ఆ ప్రమాదం ఒక జీవితాన్నే పూర్తిగా ఛిద్రం చేసేటువంటి పరిస్థితి, ఒక కుటుంబ ఆశలనే సమాధి చేసేటువంటి పరిస్థితి, కన్నవారి పేగును తెంచేటువంటి పరిస్థితి, ఎంతోమంది స్నేహితుల యొక్క గుండెల మీద ఒక బాధను మిగిల్చేటువంటి పరిస్థితులకి ఈ యొక్క ప్రమాదాలు దారితీస్తున్నాయి. రోడ్డు మీదకి వెళితే మరలా తిరిగి ఇంటికి వస్తామా లేదా అనేటువంటి పరిస్థితులు ఈరోజు చాలా వరకు మారుతున్నాయి. ప్రమాదాలు ఎప్పుడు ఏ రకంగా వస్తున్నాయో తెలియదు. ఆ ప్రమాదాల కారణంగా కన్నవారి కడుపు కోత, కుటుంబాలలో తీరని యొక్క శోకం, వారి పూర్తి జీవితం కూడా బుగ్గిపాలవుతున్న సందర్భం. ఊహించని ప్రమాదం. నిన్న రాత్రి జరిగినటువంటి ప్రమాదం ఇది. మిర్జాగూడ పరిసర ప్రాంతాలలో జరిగింది.
ఆ కారు పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఎంత వేగంతో ఉన్నారో తెలీదు, లేకుంటే ఆ ప్రమాదం జరిగే సమయంలో ఎదురుగా ఏదైనా వెహికల్ వచ్చిందో తెలీదు, లేకుంటే మంచు కప్పేసిందో తెలీదు, ఏం జరిగిందో కానీ ప్రమాదం మాత్రం తీవ్ర స్థాయిలో జరిగింది. పూర్తిగా కారు నుజ్జు అయిపోయింది. అందుకే స్పాట్లోనే 4 చనిపోయారు. కారు కూడా అలాటప్ప కారు కాదు, అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఉండేటువంటి కారు అయినా కూడా అది నుజ్జు అయిపోయిందంటే ఎంత భారీ ప్రమాదం చోటు చేసుకుందో చూడండి. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు తీర్చేదెవరు? ఆ తల్లిదండ్రుల బాధను తగ్గించేదెవరు? వారు రోధిస్తున్నటువంటి తీరును ఆపేదెవరు? సూర్యతేజ్ మరణం అతని జీవితాన్ని కోల్పోవడమే కాదు, ఈరోజు వారి తల్లిదండ్రుల జీవితాన్ని కూడా పూర్తిగా ప్రశ్నార్థకరంగా మార్చింది. ఆ తండ్రి అయితే ఎన్నో కలలు కన్నాడు, బంధువుల వద్ద లేకుంటే సమాజంలో నా కొడుకు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటాడు, ఎంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు, మాకు ఇంకా మంచి పేరు సంపాదించి పెడతాడు, తను అద్భుతమైనటువంటి జీవితాన్ని చూసి మేము సంతోషపడాలనుకున్నటువంటి ఆ తల్లిదండ్రులకి, ఆ తండ్రికి ముఖ్యంగా ఈరోజు తన కుమారుడి చితి పేర్చవలసిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా ఏనాడు ఆ తండ్రి అనుకొని ఉండడు. అందుకే గుండెలు అవిసెలు అక్కడ రోధిస్తున్నాడు. తీవ్రమైనటువంటి తన రోదనతోటి ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా మిన్నటిపోయాయి. తన బాధను తగ్గించేటువంటి ప్రయత్నం ఎవరు కూడా చేయలేకపోతున్నారు. అంత తీవ్రమైనటువంటి బాధతో తన కొడుకు పోయాడనేటువంటి విషయాన్ని కూడా తను ఇంకా జీర్ణించుకోలేక తీవ్రమైనటువంటి బాధతో అక్కడున్న ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు ఒకసారి ఆ బయట మళ్ళీ చూద్దాం. చివరి మాటలంట తన కొడుకు మాట్లాడాడు. నిన్న నాన్న కలుస్తా, అమ్మ దగ్గరికి వెళ్తున్నా, కలుస్తా అని చెప్పేసి చెప్పినటువంటి మాటలే చివరి మాటలుగా మారాయంటూ ఆ తండ్రి చెప్తున్నటువంటి బాధతో ఏడుస్తూ చెప్తున్నటువంటి మాటలు ఒకసారి చూద్దాం. 3 days నుంచి ఫోన్ చేస్తాను, తిరుపతిలో ఉన్నా, కలుస్తాను నాన్న అంటే మమ్మీ దగ్గర పోతాను డాడీ అని చెప్పిండు. ఆ నాన్ వెజ్ ఏం తిన్నాడు, అది జిమ్కి వెళ్తా అంటాడు. 2 days లో మనం అందరం ఇక్కడ ఉంటాం డాడీ అని చెప్పిండు. నేను నైట్ ఫోన్ చేసిండు, ఇక ఏం చెప్పలే, వాళ్ళ ఫ్రెండ్స్ వేరు, కాలేజీ ప్రిన్సిపాల్ చెప్పిండు పో అంటే సరే నైట్ డేట్ మీద ఇక్కడ వెళ్ళేస్తా అని చెప్పిండు. అంతే, ఏం తెలియదు. మధ్యం ఏమన్నా ఫీవర్ జిమ్ ఆయన హీరో చేస్తామని తెలుస్తుంది. ఎంతమంది అండి మీ పిల్లలు? బాబు పాప. ఏం కాలేజీలో ఏం చదువుతుండు ఇప్పుడు? 3rd year. ఏది ఇంజనీరింగ్? ఎక్పై కాలేజ్ బీబీఏ చదువుకుంటున్నటువంటి విద్యార్థి 2 రోజుల్లో కలుస్తా నానా అని చెప్పిన మాటలు చివరి మాటలుగా మారాయి. అమ్మ దగ్గరికి వెళ్తున్నానంటూ చెప్పిన మాటలే చివరి మాటలుగా మారాయి. నిన్న రాత్రి కూడా తన కొడుకు తనతో ఫోన్లో మాట్లాడారు, ఇలా బయటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్తో అని చెప్పేశాడు అని చెప్పేసి కూడా అతను రోధిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన ఊహించలేదు ఇలాంటి పరిస్థితి. సరదాగా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళారు, సరే అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో అలా బయటకు వెళ్తే అలా కొంత రిలీఫ్ ఉంటుందని చెప్పేసి అనుకుంటాడే తప్ప ఏ తండ్రి అయినా కూడా ఇలాంటి మృత్యువు వెంటాడి వేటాడి కొడుకును పూర్తిగా ఈ లోకాల నుంచి కూడా దూరం చేస్తుందని ఏ తండ్రి కూడా ఊహించాడు కూడా. బీబీఏ 3వ సంవత్సరం, ఇంకొక సంవత్సరం బీబీఏ కంప్లీట్ చేసి మంచి ఉద్యోగంలో ఉండి, లేదంటే తనకు నచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆ సినీ ఫీల్డ్, రోజు జిమ్కి వెళ్తాడంట, బాడీ ఫిట్నెస్ చేసుకుంటాడంట, సినిమా హీరో అవుదామని చెప్పేసి కలలు కనేవాడంట. ఏమో రేపటి రోజున తన ఒక స్టార్ హీరోగా మారేవాడేమో, అద్భుతమైనటువంటి నటన చూపించి వెండి తెరలో తన ఒక మైలురాయిగా నిలిచేవాడేమో. భవిష్యత్తులో ఏం జరిగేదో కానీ ఆ భవిష్యత్ అంతా కూడా ఇప్పుడు అంధకారంగా మారింది. ఆ తండ్రి యొక్క బాధను ఇప్పుడు ఎవరు తగ్గించేటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా తన తండ్రి రోదనను మిన్నటిపోయాయి. తనకు 2 పిల్లలు ఉన్నారు, ఒక బాబు ఒక పాప అని చెప్పేసి అంటున్నాడు. తన కొడుకు ఇప్పుడు లేకపోవడంతో పూర్తిగా ఆయన ఆవేదనలోకి కూరుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడికి వచ్చినటువంటి మిగతా కుటుంబ సభ్యులు మిగతా 3 చనిపోయారు. ఆ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇదే రకమైనటువంటి బాధను అక్కడ వ్యక్తపరుస్తున్నారు. కలుస్తాను నాన్న అంటే మమ్మీ దగ్గర పోతాను డాడీ అని చెప్పిండు. 2 days లో మనం అందరం ఇక్కడ ఉంటాం డాడీ అని చెప్పిండు. నేను నైట్ ఫోన్ చేసిండు.